హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది నేను వీడియో పెట్టి యూట్యూబ్లో. సో ఈరోజు నేను ఒక అద్భుతమైన ప్రాంతానికి అయితే వెళ్ళబోతున్నాను. అది ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈ వీడియోని గమనించినట్లయితే చాలా దూరంగా మనకైతే కొన్ని కొండలు అయితే కనిపించడం జరుగుతుంది. ఆ కొండల్లో ఏదో ఒక కొండపై చరిత్రకు సంబంధించిన కొన్ని మహోన్నత వ్యక్తులు అక్కడ నివసించినట్లుగా ఆధారాలు ఉన్నట్లుగా నేను తెలుసుకున్నాను. సో ఆ చరిత్రలో నివసించిన ఆ మహోన్నత వ్యక్తుల యొక్క ఆధారాలు చూడాలనే కుతూహలంతో నేను నా మిత్రులతో అయితే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్న చాలామంది వ్యక్తులకి ఇప్పటికే చాలా ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. ఎక్కడ ఈ ప్రదేశం, ఎవరా మహోన్నత వ్యక్తులు అని చెప్పి. ఈ ప్రదేశం మరెక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలానికి సంబంధించిన రామతీర్థం అనే గ్రామంలో ఈ ప్రాంతం ఉండడం జరిగింది. నేను చెప్పబోయే ఈ మహోన్నత వ్యక్తులు మరెవరో కాదు, త్రేతాయుగంలో నివసించిన సీతారామ లక్ష్మణులు, ద్వాపరయుగంలో నివసించిన పాండవులు, అదేవిధంగా పూర్వం జైనులు, బౌద్ధులు కూడా నివసించినట్లు ఈ కొండపై ఆనవాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. అంతేకాకుండా కొండ కింద భాగాన మనకి రాముల వారి టెంపుల్ అయితే ఉండడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ టెంపుల్లో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క మూల విరాట్ విగ్రహాలను సాక్షాత్తు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ మహానుభావులే ఇచ్చినట్లుగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంతాన్ని ఇక్కడ భక్తులు రెండవ భద్రాద్రి కింద కొలుచుకుంటారు. మరియు రాముల వారు వనవాస కాలంలో ఇక్కడ కొంతకాలం జీవించడం వల్ల దీన్ని వనవాస రాముడిగా ఇక్కడ ఉన్న రాముల వారిని పిలవడం జరుగుతుంది. మేము ఈ ప్రాంతానికి ఏ విధంగా చేరుకున్నామంటే, మొదట మాకు దగ్గరలో ఉన్న అలమండ నుంచి భీమసింగి నుంచి చాకలిపేట నుండి విజయనగరంకి వెళ్ళిన తర్వాత విజయనగరం నుండి నెల్లిమర్ల రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే మనకి 15 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. విజయనగరం నుంచి అయితే 15 కిలోమీటర్లు, అదే నెల్లిమర్ల నుంచి అయితే 5 కిలోమీటర్లు మాత్రమే వస్తుందన్నమాట ఈ ప్రాంతం, అంటే రామతీర్థం. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మనం ఎక్కవలసిన కొండ. ఈ కొండపైకి మనం ఎక్కే ముందు కొండ కిందన ఉన్న మెయిన్ టెంపుల్లో ఉన్న సీతారామ లక్ష్మణులను దర్శనం చేసుకోవచ్చు. ఇది మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో మొదట మనకి గోశాల అయితే కనిపిస్తుంది, అంటే ఆవులు ఉండే నిలయం. తర్వాత అయితే మనకి టెంపుల్ అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట మనకి మెయిన్ టెంపుల్. అంటే కొండ కిందన రోడ్డు పక్కనే, దూరం ఏం లేదు, రోడ్డు దిగ్గానే ఆ రోడ్డు పక్కనే కనిపిస్తుంది ఈ టెంపుల్. ఎవరైనా రావచ్చు. ప్రెసెంట్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మొదట మనం ఈ కిందనే, అంటే ఇదంతా టెంపుల్ అనమాట, లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముందే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ దాన్ని దర్శనం చేసుకొని తర్వాత దాని పక్కనే ఉన్న రాముల వారి పాదముద్రికలను ఒకసారి దర్శనం చేసుకొని దాంతో పాటు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ ఇది దర్శనం చేసుకుందాం.
దర్శనం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం. మనకి టెంపుల్ బయట కనిపిస్తుంది కదా, కుడివైపు భాగాన కొన్ని బారికేడ్ కనబడతాయి. వాటి లోపల నుండి మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. అది ఫ్రీ దర్శనం కింద ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ మేము టికెట్ తీసుకొని దర్శనాన్ని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ మీకు చూపించడం కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ ఇది. ప్రత్యేకించి ఈ విధంగా వెళ్ళాలని చూపించడం కోసమని మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకి టెంపుల్ లోపల చాలా విశాలమైన ప్రదేశంతో చాలా ప్రశాంతంగా ఉండడం జరిగింది. ఈ టెంపుల్ లోపల ఉన్న రాముల వారిని వనవాస రాముడిగా ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఎందుకంటే సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో కొంతకాలం వచ్చి ఈ ప్రదేశంలో జీవనం సాగించినట్లుగా ఇక్కడ చాలామంది చెప్పుకుంటున్నారు. ఈ టెంపుల్ లోపల ఉన్న విగ్రహాలను నేనైతే వీడియోలో చూపించలేను అని అనుకున్నాను. కానీ వాళ్ళు పూజ చేసే సమయంలో చిన్న క్లిప్ అయితే తీయడం జరిగింది. మనకు శ్రీరాముల వారి కుడివైపు భాగాన మరియు ఎడమవైపు భాగాన రెండేసి టెంపుల్ ఉండడం జరిగింది. కుడివైపు భాగంలో ఉన్న టెంపుల్ శ్రీ వైకుంఠ నారాయణేశ్వర స్వామి టెంపుల్ మరియు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే మనకి రాముల వారికి కుడివైపు భాగాన ఉండడం జరిగింది. ప్రజెంట్ అయితే నేను చెప్పిన ఈ రెండు టెంపుల్కి బయట తాళం వేసి ఉంది. చాలామంది పంతులు ఉన్నారు, కానీ తాళం వేసి ఉంది అంటే వాటికి సంబంధించిన ప్రత్యేక రోజుల్లో మాత్రమే వాటికి పూజలు చేస్తారని నేను భావిస్తున్నాను. మరియు ఈ టెంపుల్ వెనకాతల చాలా విశాలమైన ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ పంతులు గారు మాకు చెప్పిన దాని ప్రకారం శ్రీరామనవమి నాడు సుమారు 1,00,000 మంది భక్తులకు పైగా ఈ టెంపుల్కి విచ్చేసి స్వయంగా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకుంటారు. ఎందుకంటే భద్రాచలంలో ఏ విధంగా అయితే రాముల వారు పూజలను అందుకుంటారో అదేవిధంగా మనకి ఈ రామతీర్థంలో ఉన్న రాముల వారు ఆ విధంగా పూజలైతే అందుకుంటారు. అక్కడ ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తారు. కాబట్టి రెండో భద్రాద్రి లేదా ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకుంటారు. శ్రీరాముల వారి కుడివైపు భాగంలో ఏ టెంపుల్లో ఉన్నాయనేది ఇందాక చెప్పడం జరిగింది. ఇప్పుడైతే శ్రీరాముల వారి కుడివైపు భాగంలో ఏ టెంపుల్లో ఉన్నాయంటే అది మొదట శ్రీ మాధవస్వామి టెంపుల్ మరియు శ్రీ భుజంగ వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మనం రావడం జరిగింది. ఇక్కడ కొండపైకి మెట్ల ద్వారా ఎక్కే ముందు కిందన ఒక పెద్ద నల్ల శిలపై కొన్ని పేర్లు అయితే రాయడం జరిగింది. అవేంటంటే కొండపైకి ఎక్కడానికి మెట్లు కట్టారు కదా, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, లేదంటే ఎవరు కట్టించడానికి అమౌంట్ ఇచ్చారు,
ఇంకా ఈ కొండపైకి విద్యుత్ దీపాలు అంటే లైట్స్ అవి ఎలక్ట్రికల్ ఎవరు సహకరించారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అవన్నీ ఆ కిందన రాసి పెట్టి ఉన్నాయి. మేమైతే అవన్నీ చూసుకొని పైకి ఎక్కడ స్టార్ట్ చేసాం. మేము ఎక్కిన కొంతసేపటికే మెట్లు అయితే ఆగిపోయాయి. చాలా వరకు కట్టారు మెట్లు. అవన్నీ దాటుకొని వచ్చాం. ఆ మెట్లు అయిపోయిన తర్వాత మెట్లు కట్టడానికి కొంత షాప్ అయితే చేశారు. తర్వాత ఇంకాస్త పైకి వెళ్ళిన తర్వాత ఇంకంతా కొండే అనమాట. కొండపై నుంచి నడుచుకుని వెళ్ళాలి. మెట్లు ఏం లేవు. మనం ఎంతవరకు మెట్లు ఎక్కి వచ్చామో అంతే దూరం నడిచి వెళ్తే కానీ మనం టెంపుల్కి చేరుకోలేం. ఇక్కడ వెళ్ళే దారిలో గమనించారు కదా, చూస్తున్నారు కదా వీడియోలో, రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచితే అవి పడకుండా ఉంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ కొంతమంది భక్తుల నమ్మకం. ఇది ఒక్క దగ్గరే కాదు, చాలా చోట్ల నేను చూడడం జరిగింది. కింద మనం టెంపుల్ చూస్తే మనం ఆల్రెడీ దర్శనం చేసుకొచ్చిన టెంపుల్ అనమాట అది. దాని పక్కనే ఒక పెద్ద కొలను ఒకటి ఉంది. కొండ చివరి భాగాన ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం చేరుకున్నాం. ఈ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక దాని తర్వాత ఒకటి చూడవలసిన ప్రాంతాలన్నీ కవర్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. మనకి టెంపుల్ ఎదురుగానే ఒక పెద్ద ధ్వజస్తంభం అయితే ఉండడం జరిగింది. దాని పక్కనే యాగాదులు చేసుకోవడానికి ఒక చిన్న ప్లేసు. అదేవిధంగా టెంపుల్ లోపలికి అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళలేకపోతున్నాను, వీడియో తీయలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ పంతులు గారు ఏమన్నారంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, మీరు వీడియో తీయడానికి లేదు అని చెప్పగానే మరి ఇంక మనం చేసేదేం లేక బయటికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ చుట్టూ విశాలమైన ప్లేస్ అయితే ఉంది. భక్తులు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం తిరగటానికి కానీ లేదంటే ఈ ప్రాంగణంలో కొంతసేపు కూర్చోవడానికి కానీ చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి చూస్తే ఇది ఒక పెద్ద వ్యూ పాయింట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కిందకి చూస్తే చెరువులు, మొక్కలు, అలాగే ఇల్లులు చూడటానికి చిన్నవిగా చక్కగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పైన కొండ పైన కూడా పూల మొక్కలు దేవునికి పూజ చేయడం కోసం పెంచడం జరిగింది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన కొలను అయితే చూడబోతున్నాం. ఇది మనకి టెంపుల్కి కుడివైపు భాగంలో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు నేను నేరుగా అక్కడికే వెళ్తున్నాను అనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఏ కాలంలోని అసలు ఎండిపోదని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల వాటర్ ఉంది. చుట్టూ ఫెన్షన్ ఎందుకు వేశారంటే ఇది చాలా డేంజర్ అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కొలనికి ఇంకో విధంగా ఇక్కడ చాలామంది చెప్పుకుంటున్నారు. అదేంటంటే ఇక్కడ మనం ఏ వస్తువు వేసినా సరే ఈ నీటిలో కాశీలో తేలుతుందని కొంతమంది నమ్మకం అన్నమాట. ఇక్కడున్న కొలనికి టెంపుల్కి మధ్య భాగం వైపు నుండి మనం వెనక్కి వైపు వెళ్ళినట్లయితే భీముని గృహం అయితే చేరుకోవచ్చు. ఇక్కడ మనకి బాణం గుర్తులు వేసి దారి అని చూపిస్తుంది కదా, దీని గుండా మనం వెళ్ళినట్లయితే భీముని గృహంకి ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, భీముని గృహ అని చెప్పి రాయడం జరిగింది. ఎవరు తప్పుకుపోకుండా అనుకున్న చోటుకి వెళ్ళడం కోసమని ఈ విధంగా మనకి గుర్తులతో పాటు పేర్లు కూడా రాయడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే ఆ భీముని గృహ లేదా గృహం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో, ఏ విధంగా ఉందో చూసుకుందాం. బయట నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుందంటే ఒక రెండు పెద్ద బండరాళ్ళ మధ్య నుంచి దారి అయితే మనకి కనిపిస్తుంది. వెళ్తున్న కొద్ది ఇరుగ్గా కూడా ఉంది లోపల. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, దానికి చుట్టువైపులా రెండు వైపులా రెండు పెద్ద బండరాళ్ళ మధ్య నుంచి ఆ లోపలికి దిగాలి. ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఈ లోపల నుంచి అవతల వైపు వెళ్ళడం జరిగింది. మేము కూడా ఒకరి తర్వాత ఒకరం తను ఫాలో అవుతూ అవతలకైతే వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళే ప్రాసెస్లో దారి అయితే చాలా చిన్నది, ఇరుగ్గా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కిందకి పాకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా ఉందో. ఒక పెద్ద బండరాయి కింద నుంచి అయితే మనం రావడం జరిగింది. నేనైతే బాగానే వచ్చేసాను. నాతో పాటు ఉన్న వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు అవతల నుంచి అవతల వైపు రావడానికి.
భీముని గృహం నుండి బయటికి చూస్తే ఒక పెద్ద లోయ తర్వాత ఒక పెద్ద కొండ. చూడటానికి చాలా పచ్చదనంతో చాలా అందంగా కనిపిస్తుంది. బాగుంది. ఇది మనకి భీముని గృహ బయట కూర్చున్నాం. ఇప్పుడు భీముని గృహం నుండి వేరే మార్గం గుండా మనం బయటికి వెళ్ళవలసి ఉంటుంది. సో ఆ మార్గం అయితే భీముని గుహ పక్క నుండే పైకి వెళ్ళాలి. ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే మనం ఇవే గుండా పైకి వెళ్తున్నాం. ఇంకా ఏం కనిపిస్తాయో చూసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ కొండపై ఏ విధంగా ఉందో. అన్ని చోట్ల అయితే మనకి వీడియో తీయడానికి అవటం లేదు, ఎందుకంటే ఈ భీముని గుహలోకి వచ్చేటప్పుడు అయితే అసలు ఈ ఫోన్ పట్టుకొని కిందకి దిగడమే కష్టం. నార్మల్ పర్సనే దిగడం కష్టం ఈ గుహల్లో. సో అన్ని చోట్ల మనం అయితే తీయలేము. చూసుకుంటే రాళ్ళు అవి సరిగ్గా లేవు. ఈ పక్కన చూసారా, ఎక్కడికక్కడ మరి సేఫ్గా వెళ్ళాలంటే ఇంకా ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే ఒక్కసారి సూపర్గా ఉంది వ్యూ అనేది. అక్కడ మనకి కింద కనిపిస్తుంది కదా రోడ్డు, అది గిరి ప్రదక్షిణ కోసం అని చెప్పి కొత్తగా కట్టడం జరిగింది రీసెంట్గా. ఇది కొండ చుట్టూ అయితే మనకు ఉండడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా మనిషిని, అక్కడికి వెళ్ళాలి. ఈ విధంగా రాళ్ళపై నుంచి అనమాట, రాళ్ళ గుట్టలపై నుంచి వెళ్ళాలి మనం. నార్మల్గా లేదు యాక్చువల్గా. సో పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. పైకి రావడం జరిగింది. ఇంకా మనకి ఆ బాణ గుర్తులు చూసారు కదా, ఇంకా పైకి చూపిస్తుంది. ఆల్రెడీ మా వాళ్ళు చూసారా, పైకి వెళ్తున్నాం. సో పైన ఏదైనా వ్యూ పాయింట్ వస్తే మళ్ళీ చూపిస్తా. ఇక్కడే మొత్తం కొండలే చుట్టూ, చాలా అంటే చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చుట్టుపక్కల. ఓకే, దాయకుండా వెళ్తే మనకి ఇది కొండ, ఇది వేరే కొండలా కనిపిస్తుంది దీని వెనకాదలే, కానీ ఒకటే కొండ అనుకుంటా. అక్కడ మనకి ఏదో వ్యూ పాయింట్ ఉంది చూడడానికి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. కనిపించడానికి దగ్గర కాదు, వీడియోలో చాలా దూరంగా ఉంది. చూద్దాం కాస్త దగ్గరికి వెళ్ళి. దారి తప్పుతామని చెప్పి ఇక్కడ మనకి బాణం గుర్తులు మాత్రం ఎక్కడికక్కడ వేసి ఉన్నారు. ఎవరైనా వస్తే చూడాలనుకుంటే కేవలం ఈ బాణం గుర్తులు మాత్రం అనుసరించి వెళ్ళడం మంచిది. లేదంటే తెలియని వైపు వెళ్ళడం, లేకపోతే ప్రమాదాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా ఈ బాణం గుర్తులు. అక్కడ మనకి ఆ చివరికి వెళ్ళి నెక్స్ట్ వీడియో తీద్దాం. ఇక్కడ నుంచి మనకి వ్యూ చూసుకుంటే జస్ట్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే, అది కొండ కిందనున్న పెద్ద పెద్ద చెరువులు, అంతేకాకుండా మనం ఆల్రెడీ దర్శనం చేసుకున్న శ్రీరాముల వారి టెంపుల్, అలాగే చెరువు గట్లు, ఊర్లు, దాని పక్కనే ఉన్న చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద కొండలు చూడటానికి ఈ ప్రకృతిలో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా ప్రకృతి ప్రేమికులు ఉంటే తప్పనిసరిగా ఎక్కవలసిందే ఈ కొండ అయితే. మేమైతే ఈ కొండ నుంచి ఇంకా కిందకి దిగుతున్నాం. దిగడం అంటే మేము ఎక్కిన వైపు నుంచి కాకుండా దానికి ఆపోజిట్ వైపు వెళ్తున్న కొలిది మనకి ఏదో విధంగా కొన్ని ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఎవరెవరు అనేది. ఆ ఆనవాళ్ళు చాలా చాలా దూరంగా కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి. సో వాటిని దర్శనం చేసుకోవడానికి లేదా చూడటానికి ముందుకు వెళ్తున్నాం మెల్లమెల్లగా. ఎవరైనా ఈ కొండ పైకి ఎక్కాలనుకుంటే మాత్రం మధ్యాహ్న సమయంలో మాత్రం అస్సలు ఎక్కడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఇక్కడ మధ్యాహ్న సమయంలో కాసే ఎండ అనేది చాలా గట్టిగా ఉంది. ఇక్కడ చెట్లు అవి ఉండడం చాలా తక్కువ. సో ఎటువంటి నీడలు అవి దొరకడం కష్టం. మనం ఎండ తీవ్రతను తట్టుకొని ఇక్కడ చూడాలనుకున్న ప్రాంతాలను చూడడం చాలా కష్టం. మాకైతే ప్రజెంట్ ఈ ఎండ గట్టిగా కాస్తుంది. జై శ్రీరామ్ భక్తుడు, రాముల భక్తుడు. సో ఫైనల్గా ఇక్కడికి చేరుకున్నాం. అంటే నేను కూడా విన్నదే అనమాట, ఇది క్లారిటీ తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను చుట్టూ సర్కిల్ చేశారు. ఇక్కడికి ల్యాండ్ వేరియేషన్ కనిపిస్తుంది కదా మీకు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది చెప్పిన మేరకు నేను చెప్తున్నాను, అది నాకు క్లారిటీ తెలియదు. అంటే అప్పట్లో పాలు ఒలిగిపోతే సీతమ్మ వారు తన జుట్టుతో, తన తలనీలాలతో తుడిచినట్టుగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. అది మనకి ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. కాకపోతే చరిత్రలో వాళ్ళు చెప్పింది మనం నమ్మడమే, మనకు తెలియదు కాబట్టి. ఇంకా అవి చూపిస్తుంది. ఇక్కడ చిన్న పాక కనిపిస్తుంది. ఆల్రెడీ కొంతమంది భక్తులు ఇక్కడ లోపలికి వెళ్ళడం జరుగుతుంది.
సో దారి ఇది. ఆ సీతమ్మవారిలా ఉన్నారు. సీతమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ. సీతమ్మవారి విగ్రహం ఉయ్యల. ఇక్కడైతే సీతమ్మవారి విగ్రహం ఉయ్యల ఉండడం జరిగింది ఈ ప్లేస్లో. సీతమ్మవారు ఇదే ప్లేస్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బొరియా. ఈ ప్రాంతంలోనే సీతమ్మవారు భూగర్భంలో కలిసిపోయినట్లుగా కొంతమంది భక్తులు ఇక్కడ చెప్పుకుంటున్నారు. చివరికి మనం చూడాలనుకునేది చూస్తాం, మొత్తం చూస్తాం అనుకుంటున్నాను. ఓకే, మనకి రాములవారి టెంపుల్ అయితే ఒక కొండపై ఉండడం జరిగింది. దాని పక్కనే ఉన్న వేరే కొండపై అయితే ఉండడం జరిగింది. చాలా ఒక్కదానికి చాలా దూరం ఉంది డిస్టెన్స్. ఓపెన్ వాళ్ళు జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. ఇంకా దారి కింద చూపిస్తుంది, ఇంకేమైనా తెలియదు మనకి. ఇంకా సీతమ్మవారు ఉండే ప్రాంతం నుంచి ఇప్పుడు మనం అలా కిందకి దిగుతున్నాం. కిందనే బాణం గుర్తులు మళ్ళీ ఫాలో అవ్వకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మనకు కనిపిస్తుంది కదా చిన్న కొండలా కనిపిస్తుంది మెట్ట. మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాం. ఇక్కడ మెట్ట కనిపిస్తుంది కదా, అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూసుకుందాం అది ఏంటనేది. సో కిందకి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి చుట్టూ ఉన్న ప్రాంతాలను చూసుకుంటే రెండు కళ్ళు చాలడం లేదు. మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో తెలియడం లేదు, కానీ డైరెక్ట్గా నేను చేస్తున్న ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు, అవి కూడా సేమ్ ఎటువంటి చెట్లు లేకుండా గుండు కొండల్లా ఉండడం జరిగింది. ఇక్కడ మనం దిగుతూ ఉండగా 2 అడుగుల సైజులో చాలా పెద్ద సైజులో మార్కింగ్ చేసి ఉంచారు. చూసారు కదా, పైనుంచి కిందకి దిగాం మనం. ఆ పైనుంచి అక్కడ 2 అడుగులు అచ్చుల్లా ఉన్నాయి. మరి అవి సరిగా నాకు తెలియదు కాబట్టి చెప్పడం లేదు. అలా కిందకి దిగుతూ ఉంటే మనకి ఒక వింత మొక్కలు కనిపించడం జరిగింది. బ్రహ్మజముడు నాగజముడు ఆ రూపంలో ఉన్న నాగజముడు రూపంలో ఉన్న ఈ ముళ్ళ మొక్కలు కనిపిస్తున్నాయి. ఇవి మ్యాక్సిమం ఎడారి ప్రాంతాల్లో అయితే మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇటువంటి మొక్కలు. ఇదంతా గుండు కొండ. ఈ కొండపై ఎక్కడో ఒక చోట కొంత మట్టి నేల తగులుతుంది. ఆ చోట ఇటువంటి మొక్కలు అనేది మొలవడం చాలా అద్భుతం. ఇటువంటి మొక్కలు మనకి ఎడారుల్లో ఎక్కువసారి కనబడడం జరుగుతుంది. కింద చూసారు కదా ఊరంతా ఎలా కనిపిస్తుందో, చాలా చిన్నదిగా. మేమైతే ఈ కొండపైకి తూర్పు వైపు నుంచి ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇలా వెళ్తూ ఉంటే మేము పడమర వైపు కొండ చివరి భాగానికి వచ్చేసినట్లుగా అనిపిస్తుంది అలా ముందుకు వెళ్తూ ఉంటే. ప్రెసెంట్ అయితే మొత్తం మనం కొండ కింద నుంచి పైకి ఎక్కే వరకు, కొండ పైకి ఎక్కిన తర్వాత ఆ టెంపుల్ని చూసాం. టెంపుల్లో రాములవారిని అయితే మీకు చూపించలేకపోయింది, ఎందుకంటే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు ఎలా లేదని చెప్పి పంతులు గారు అనడం చేత మనం కొండపైన ఎక్కి కొండ చుట్టూ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం మనకి చూపించడం జరిగింది. మొదట మనం ఎక్కినప్పుడు మనం ఆ టెంపుల్ని చూసుకున్నాం. టెంపుల్ తర్వాత భీముని గృహలోకి వెళ్ళాం. అక్కడ చూసారు కదా భీముని గృహలోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందని. మేము కూడా దిగి కిందకి వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది. సో భీముని గృహ నుంచి పైకి వచ్చేసరికి అక్కడ పైనుంచి చూడడానికి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, చుట్టుపక్కల కొండలు. అది దాటుకొని మనం వచ్చేసరికి ఇక్కడ సీతమ్మ వారి పురిటి మంచం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా, అది అంటే సీతమ్మ వారి విగ్రహం ఉంది, దాని ముందే ఉయ్యాలు ఉంది. ఆవిడ చివరిగా అక్కడ కనిపిస్తున్న మీకు చూపించాను కదా కొండ లోపలికి లోయలా ఉంది కదా, అంటే పురిటి మంచం దగ్గర ఆ లోపల భూగర్భంలో కలిసిపోయినట్టుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం దీని యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి అనుకుంటే మనకి శ్రీరాములు వారి యొక్క విగ్రహాలు, శ్రీకృష్ణుడు అప్పట్లో పాండవులు ఇక్కడ నివసించిన సమయంలో, అంటే ద్వాపర యుగంలో పాండవులు తమ వనవాసం సమయంలోని ఇక్కడికి వచ్చి కొంతకాలం గడిపినట్లుగా చెప్పుకున్నారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి సీతారాముల విగ్రహాలను ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడు ఒక 40 సంవత్సరాలు కంటికి రెప్పలా కాచుకొని ఆ 40 సంవత్సరాల తర్వాత ఎవరికంటే కనబడకుండా ఆ విగ్రహాలను భూగర్భంలో దాచినట్లుగా చెప్పుకుంటున్నారు. ఆ దాచిన తర్వాత ఎవ్వరికి ఆ విగ్రహాల జాడైతే తెలియలేదు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాలు సీతారామ లక్ష్మణ విగ్రహాలు అనేవి తీర్థంలో దొరకడం జరిగింది, అంటే నీటిలో దొరకడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. ఆ నీటిలో దొరికిన సీతారామ లక్ష్మణులకు అక్కడైతే కింద కొండ కింద మనం వెళ్ళి వీక్షించాం కదా, ఆ టెంపుల్లో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ మనం మొదట దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా మీకు విగ్రహాలు చూపించడానికి లేదు, కాకపోతే ఒక ఫోటో తీసాను, అది మీకు పెడతాను. సో
అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ కొండపై వాళ్ళు త్రేతాయుగంలో కూడా రాములు వారు సీతారామ లక్ష్మణులు ఇక్కడ నివసించారని చెప్పి అది కూడా చెప్పుకుంటున్నారు అనమాట. ఆ సమయంలో వాళ్ళు నివసించినట్లు గుర్తుగా ఆ పైన మీకు చూపించాను కదా సీతమ్మ వారి కూటు మంచం అని చెప్పి, అక్కడ అది మనకు గుర్తుగా కనిపిస్తుంది. అంతేకాకుండా రాములు వారి హనుమంతుడి యొక్క చెప్పారు. అక్కడ చూస్తే ఒక 2 పెద్ద సైజు అడుగులు అచ్చుల్లా కనిపిస్తున్నాయి కదా, అది వాళ్ళయ్య అని నేను అనుకుంటున్నాను. అంటే మనకు పూర్తిగా తెలియదు, మనకు తెలిసిన దానికోసం మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. సో అలాగే కిందకి ఇంకా మనం వెళ్తే ఇంకా చాలా చూడవలసినవి ఉన్నాయి. అంతేకాకుండా మనకి కొండ పైకి ఎక్కేటప్పుడు మనం టెంపుల్ చూసాం కదా, ఆ టెంపుల్ పక్కనే ఒక కొలను ఉంది. అది ఎప్పటికీ ఇంకిపోదు అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే వేసవికాలంలో ఎంత వాటర్ అయినా సరే అది ఇంకిపోవాల్సిందే, అటువంటిది అది ఇంకిపోదు. దానికి ఒక చరిత్ర ఉంది. అంటే సీతమ్మ వారికి బాగా దాహం వేస్తే రాములు వారు తన బాణాన్ని వేసి వాటర్ని రప్పించినట్లుగా చెప్తున్నారు. అందుకోసమే ఆ వాటర్ పొలంలో అలా ఇంకిపోకుండా ఉన్నట్లుగా చెప్తున్నారు. దాని గురించి వేరే విధంగా కూడా ఇంకా చెప్తున్నారు. ఎలా అంటే అది అందులో దిగితే చాలా ప్రమాదం అని, అందులో కొంచెం ఏం పడేసినా అది కాశీలో తేలుతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు, కాకపోతే వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో ఇది ఇంకా ముందుకు ఉన్నాయి, అవి చూసుకొని ఇంకా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కిందకు వెళ్తుండగా ఒక పాతకాలం నాటి ఇటుకలతో నిర్మించిన నిర్మాణం అయితే మనకు కనబడడం జరుగుతుంది. ఆ నిర్మాణం పక్కనే ఒక చిన్న కొలను, ఆ కొలంలో చిన్న చిన్న కలువ మొక్కలు, చూడటానికి ఆ నీరైతే చాలా తేటగా చక్కగా ఉండడం అయితే జరిగింది. దాని పక్కనే ఒక చిన్న రోలు, లోపల మనకి 2 విగ్రహాలు అయితే కనిపించడం జరుగుతుంది. వాటి ఆకారం చూస్తుంటే ఈ విగ్రహాలు బౌద్ధులు పూజించుకునే విగ్రహాల్లా ఉన్నాయి. ఎందుకంటే వాటి సింబల్ బౌద్ధ విగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఆ సింబల్లో ఉన్నాయన్నమాట ఆ విగ్రహాలు. అంటే పూర్వం బౌద్ధులు కూడా ఈ ప్రాంతంలో నివసించారు అన్నట్లుగా ఈ ఆధారాలు మనకి స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక మనం కొండ దిగవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే కొండ మొదటి భాగం నుంచి మనం ఎక్కడం మొదలుపెట్టి కొండ చివరి భాగానికి అయితే చేరుకున్నాం. ఇంత చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చివరి భాగంలో కూడా మనకి మెట్లు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ విధంగా అయితే మనం కిందకి దిగడం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ నా మిత్రులు నాతో పాటు వచ్చిన వాళ్ళు దిగడం స్టార్ట్ చేశారు. వాళ్ళ వెనక నేను ఫాలో అయిపోతున్నాను. ఇక్కడ దిగుతూ ఉంటే ఇక్కడ మనకి ఏదో కనిపిస్తుంది. ఇళ్ళైతే కొత్తగా పెట్టుకుంటున్నారు. కాస్త సేవ తీరడానికి ప్రశాంతమైన వాతావరణంగా ఉంది. మేము ఇప్పుడు దిగే వైపు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కాస్త గుహలా కనిపిస్తుంది. అంటే మెట్ల పక్క నుంచి ఒక పెద్ద కొండ కిందని చిన్న ఖాళీ స్థలం కనిపించింది. ఈ ప్లేస్ లో చాలా మంది చెప్తున్నారు ఏమనంటే బౌద్ధులు జైన్లు కూడా ఇక్కడ కొంతకాలం నివసించినట్లుగా చెప్తున్నారు. వాళ్ళు నివసించారు అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ కట్టేసి ఉన్నాయి ఆల్రెడీ ఇటుకలతో. అది బౌద్ధ మతానికి సంబంధించి ఈ విధంగానే కట్టుకుంటారు. ఎందుకంటే ప్రీవియస్ నేను నా వీడియోని మీరు ఫాలో అయ్యి ఉంటే బొజ్జన్న కొండలో ఇటువంటి స్ట్రక్చర్స్ మీకు చూపించాను ఆల్రెడీ. నేను కూడా ఇక్కడికి వచ్చాక ఇవి చూశాక నాకు అనిపించింది అవును నిజమే అని. ఇక్కడ చూస్తున్నారు కదా కిందని, అవి బౌద్ధులు నిర్మించుకుంటారు ఈ విధంగాన. వాళ్ళు కూడా ఇక్కడ నివసించినట్టుగా చెప్తున్నారు అనమాట, బౌద్ధులు జైన్లు కూడా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు అలా ముందుకు వస్తే చివరన మూలన ఒక చిన్న టెంపుల్ అయితే ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు, ఆ లోపల ఒక చిన్న టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఆ టెంపుల్ వెనక నుంచి లోపలికి దూరి వస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకం, కొంతమంది భక్తుల యొక్క నమ్మకం. ప్రజెంట్ అయితే మేము ఆ సాహసం అయితే చేయలేదు. మొత్తం చూసుకోవడం జరిగింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సో రిటర్న్ మెయిన్లో
మీకు చూపిస్తాను. ఎక్కడం ఒక విధంగా ఎక్కాం, దిగడం అయితే ఒక విధంగా దిగుతున్నాం.